ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జూన్ 9వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ఏ మంత్రాన్ని స్మరించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి శుద్ధ తదియ, సాయంత్రం 4:22 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు, రాత్రి 9:26 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. కుజ సంచారం ఈ వారం అంతా కూడా మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితిలో, మూల త్రికోణ స్థితిలో కొనసాగుతుంది. రవి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం వృషభ రాశిలోను, తర్వాత మిథున రాశిలోను కొనసాగుతాయి. బృహస్పతి సంచారం మాత్రం వృషభ రాశిలో ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో కొనసాగుతుంది. శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్రంలో కొనసాగుతుంది. అలాగే రాహు సంచారం కూడా మీనక్షేత్రంలోనే కొనసాగుతుంది. ఇవి ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తుంది. శుక్ర సంచారం, బుధ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలతని కలిగిస్తుంది. అలాగే రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. కుజ సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, భూ సంబంధిత లావాదేవీలు కొంత ప్రతికూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు పొందగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ త్రిలోచనాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. బుధ శుక్రుడు సంచారం మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తారు. విలువైనటువంటి సమాచారం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ అనంత శిరసే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే కుజ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. వ్యయం పెరుగుతుంది, కానీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. శుక్ర సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తున్నాయి. శని సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రమతో కూడినటువంటి విషయాల్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతాయి. రాజకీయ రంగం వారికి ఆందోళన ఉంటుంది. సందిగ్ధ పరిస్థితులు కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు మాత్రం ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా
దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ కర్పూర గౌరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం, బృహస్పతి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం ఈ వారం మొదట్లో బాగా కలిసి వస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. శని సంచారం అత్యంత ప్రతికూలం, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. తీసుకున్న నిర్ణయాలు కూడా చాంచల్య స్వభావం కలిగి ఉంటాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ ముకుందాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. కుజ సంచారం, రాహు సంచారం కూడా అత్యంత ప్రమాదకరం. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు ఆకస్మికంగా తలెత్తుతాయి. కార్య సిద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని, అవరోధాలని కూడా చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తీవ్రతను గుర్తించలేనటువంటి పరిస్థితులు ఆర్థికంగా సమస్యలుగా మారతాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం క్షేమదాయకం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ అరుణాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గతంలో పూర్తి చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ఎదుగుదల వృత్తిపరంగా గోచరిస్తుంది. మహిళలకు అత్యంత సంతోషకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ వరదమూర్తయే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. శని సంచారం కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది. రవి సంచారం మొదట ప్రతికూలత, తర్వాత సామాన్య పరిస్థితులను కలిగిస్తుంది. బుధ సంచారం అనుకూలం, శుక్ర సంచారం కూడా అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాలు ప్రారంభించలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు ఆకస్మికంగా ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ వాటిని అమలు చేసేటువంటి విధి విధానాల్లో పొరపాట్లు దొరుకుతాయి. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కాలయాపన ద్వారా న్యాయవాద వృత్తి వారికి సమస్యలు జటిలమవుతాయి.
యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ నృసింహ మహావీరం నమామి రుణ విముక్తయే అనే మంత్రాన్ని పఠించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, శని సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం అనుకూలం, కుజ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కేతు సంచారం ద్వారా ఆకస్మిక విషయాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. పరిశోధనలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు వ్యాపారంగం వారికి అనుకూలిస్తాయి. మహిళలకు ప్రోత్సాహ పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆనందకర వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ ఋషికేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం ఆలోచన విధానంలో గందరగోళ పరిస్థితుల్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో కూడా ప్రతికూల ప్రభావం ప్రబలం అవుతుంది. రాహు సంచారం అత్యంత ప్రతికూలం. కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలం. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు అన్ని రంగాల వారికి తగ్గుతాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ లంబోదరాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం ఈ వారం అంతా కూడా దృఢంగా ఉంది. బృహస్పతి సంచారం అనుకూలతని కలిగిస్తోంది. పంచమ స్థితిలో బృహస్పతి ఆలోచన సంపత్తిని కలిగించడమే కాకుండా కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మంచి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ తద్వారా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం దేవదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. మనోధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని కూడా కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తే భూ సంబంధిత లావాదేవీల్లో వివాదాలు పరిష్కరింపబడతాయి. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం ప్రతికూలం. కేతు సంచారం అత్యంత ప్రమాదకరం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉన్నది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు
కొంత ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ప్రబలంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ క్లీం కార్యై నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ప్రతికూలంగా ఉంది, బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది, బుధ శుక్రుల సంచారం ప్రతికూలం, రవి సంచారం కూడా మొదట అనుకూలత తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. కాబట్టి దశ అంతర్దశలు బాగుంటే తప్ప ఈ గోచార విషయంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రతికూలతని పెంచుతున్నాయి. మెరుగైనటువంటి అవకాశాలు శ్రద్ధతో భక్తితో పూర్తి చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మౌనం అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. యోచించగా ఈ వారం మీన రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ నారాయణ నగేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక ఒత్తిళ్లు దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు తద్వారా విజయాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించడం ద్వారా వివాహపరమైన ఆటంకాలను తొలగింపజేసుకోవచ్చు. వివాహం కావలసిన వారు ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అరటి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి అరటి చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టాలి. అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే అరటి చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి. ఇలా అరటి చెట్టు దగ్గర ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించి ఓం రంభాయై దేవ్యై నమః అనే మంత్రాన్ని అరటి చెట్టు దగ్గర 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత అరటి చెట్టు సమీపంలో ఎవరికైనా పండ్లు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే వివాహపరమైనటువంటి ఆటంకాలు తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు.